ఎవ్రీవన్ సో ఈ రోజు వచ్చేసి నేను ఎలాస్టిక్ ఫిట్టెడ్ బెడ్షీట్ రివ్యూ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. వీడియో యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్ అండి, ప్యూర్ కాటన్. క్లాత్ అయితే చాలా బాగుంది, ఎందుకంటే నేను 1 month యూజ్ చేసి మీకు రివ్యూ చేస్తున్నా. సో నేను ఇది వాషింగ్ చేసినప్పుడు కూడా కలర్ అయితే అసలు వెళ్ళలేదండి. సో చాలా బాగుంది. ఇది 1 time వాషింగ్ చేసేసే మళ్ళీ ఇప్పుడు మీకు ఈ బెడ్ మీద వేసి చూపిస్తున్నా. బాగుంది, కలర్ అయితే ఏం పోలేదు. 2 పిల్లో కవర్స్ ఇచ్చారు. సో ఏంటంటే దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, అడ్వాంటేజెస్ వచ్చేసి దీనిపైన పిల్లలు ఎగిరి గంతులు వేసినా ఏం చేసినా కూడా దీని మడత అనేది పోదు. సో ఎలాస్టిక్ కాబట్టి మనకి ఇటు ఎడ్జెస్ ఉంది కదా, ఎడ్జెస్లో ఫిక్స్ చేస్తున్నాం కాబట్టి ఎటు వెళ్ళదు. సో బాగుంటుంది. మళ్ళీ ప్యూర్ కాటన్ అండి, చాలా బాగుంది. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసి ఏంటంటే ఇది ఎలాస్టిక్ కదా, అంటే నార్మల్ బెడ్షీట్స్ వాషింగ్ వేసినట్టు దీన్ని మనం వాషింగ్ వేయలేము, ఎలాస్టిక్ పోతుంది. నార్మల్గా వాషింగ్ మిషన్లో ఎలాస్టిక్ ఏం వేసినా కూడా మనం 1 time 2 times ఇంకొక 3-4 times యూజ్ చేస్తే ఆ ఎలాస్టిక్ అనేది కొంచెం పోతుంది. సో ఎలాస్టిక్ పోతే మాత్రం ఈ ఎలాస్టిక్ బెడ్షీట్ అనేది పనికి రాదు, ఎందుకంటే ఎలాస్టిక్ ఉంటేనే మనకు బెడ్ పైన స్టిఫ్గా ఉంటుంది. ఎలాస్టిక్ లేకపోతే స్టిఫ్గా ఉంటుంది, నార్మల్గా వచ్చేస్తుంది. ఒకవేళ అంటే మనం హ్యాండ్ తోటి వాష్ చేసుకుంటా అనే వాళ్ళకైతే ఈ కాటన్ బెడ్షీట్ అంటే ఎలాస్టిక్ ఫిట్టెడ్ బెడ్షీట్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో నేనేంటంటే మా పాప పుట్టినప్పుడే ఇక్కడ ఎలాస్టిక్ బెడ్ కవర్, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు బెడ్ అనేది పాడవకుండా ఇట్లాంటి ఎలాస్టిక్ బెడ్ కవర్ ఉంటే ఏంటంటే వాటిపైన వాటర్ పడ్డా, నైట్స్ ఏమన్నా యూరిన్ అట్లా వెళ్ళినా కూడా సో మనం ఓన్లీ తీసి వాష్ చేసేసుకోవచ్చు. సో ఏంటంటే మాకు వాషింగ్ మిషన్లో వచ్చేసి క్రెడిల్ వాష్ ఆప్షన్ ఉంది, ఎందుకంటే మొత్తం ఇట్లా గట్టిగా లాగినట్టు అయితే కాదు, ఉయ్యాలలాగా మూవ్ అవుతుంది కాబట్టి మేము ఈ ఎలాస్టిక్ బెడ్ కవర్ని అనేది వాషింగ్కి వేస్తాం క్రెడిల్ వాష్లో. సో ఏంటంటే నేను ఈ బెడ్షీట్స్ ఎందుకు తీసుకున్నా అంటే, వాషింగ్లో వేసినప్పుడు క్రెడిల్ వాష్ ఆప్షన్ ఉంది, సేఫ్గానే ఉంటాయి బట్టలు అనేసి నేనైతే ఇది తీసుకున్నా. ఎలాస్టిక్ అనేది పోదు క్రెడిల్ వాష్లో. సో నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఫిట్గా ఇట్లా మంచిగా స్టిఫ్గానే అవుతుందండి నార్మల్ కాటన్ బెడ్షీట్స్ కంటే. కాటన్ బెడ్షీట్స్ ఏంటంటే సో మనం వేసుకోవచ్చు, బట్ లాస్ట్కి ఏంటంటే కొంచెం సరిగ్గా రావు, కింది వరకు రావు, కొంచెం అది ప్రాబ్లంగా ఉంటుంది. ఇదైతే మొత్తం కంప్లీట్గా కింది వరకు వచ్చింది. మనం అంటే తీసి మన పైన డస్ట్ పడ్డా కూడా క్లీనింగ్ కూడా చాలా ఈజీగా ఉంది. జస్ట్ ఇట్లా మనం తీసి ఒకసారి పైన జస్ట్ ఇట్లా హ్యాండ్స్ తోటి ఇట్లా పైకి అంటే సరిపోద్ది. సో చూడండి ఇట్లా వీడియోలు ఇట్లా అంటే పైన ఏమన్నా చిన్న డస్ట్ పార్టికల్స్ ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో లైట్ కలర్స్ బాగుంటుంది అనేసి నేనైతే ఈ లైట్ కలర్ తీసుకున్నా. దీని కాస్ట్ అయితే నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. సో నాకైతే బాగా నచ్చిందండి ఈ ఎలాస్టిక్ బెడ్షీట్. ఒక వాషింగ్ పర్పస్ తప్ప మిగతా అంతా చాలా బాగుంది. మనం వాషింగ్ వేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా వేయాలి. సో ఎలాస్టిక్ అయితే ఖచ్చితంగా పోతాయి, ఒకసారి కాకపోయినా 2 సార్లు కాకపోయినా ఒక 4-5 times రెగ్యులర్గా వేస్తే ఎలాస్టిక్ అనేది ఫిట్గా ఉండదు. సో లూజ్ అయిపోయిన తర్వాత మనం ఇంకా ఏంటంటే బెడ్కి వేస్తే స్టిఫ్గా అయితే ఉండదు. సో టాప్ లోడ్లో కానీ ఫ్రంట్ లోడ్లో కానీ వాషింగ్కి వేసేటప్పుడు మాత్రం మంచి ఆప్షన్ అంటే క్రెడిల్ వాష్ లాంటి ఆప్షన్ ఉంటే వేయండి, లేదంటే హ్యాండ్ తోటి వాష్ చేసుకోండి. హ్యాండ్ తోటి వాష్ చేసుకుంటా అనుకునే వాళ్ళు, లేదంటే క్రెడిల్ వాష్ ఆప్షన్లో వేస్తా అనుకునే వాళ్ళు బెడ్షీట్ తీసుకోవచ్చు. సో మెయిన్ ఏంటంటే ఎలాస్టిక్ ఒకవేళ పోయినా కూడా మనం ఆ ఎలాస్టిక్ అనేది సైడ్ ఉంటుంది కదా, సైడ్ కట్ చేసి స్టిచ్ చేసేసుకొని, ఎలాస్టిక్ పోయినంత వరకు కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.